హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? సో నేను ఇవాళ ఇంకో వెరైటీ ఆఫ్ వడియాలతోటి మీ ముందుకు వచ్చేసానండి. ఇది కూడా చాలా ఈజీ, జస్ట్ 5 మినిట్స్లో చేసుకోగలిగే మురుకు వడియాలు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా కరకరలాడుతూ చాలా యమ్మీగా ఉంటాయి. సో ఈ మురుకుల వడియాలు అయితే ఎలా చేయాలో చూస్తాను. దీనికి ఉడకబెట్టడం లేదు, నానబెట్టడం లేదు, రుబ్బడం లేదు, ఏమీ లేదండి. జస్ట్ ఒక కప్పు అటుకులు, ఉప్పు, ఇంగువ ఉంటే చాలు. సో మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ అటుకుల మురుకుల వడియాలు చేయడానికి ఏమేం కావాలి, ఎలా చేయాలని నేను గబగబా చూపిస్తాను. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. సో ఇలాగా చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ మురుకుల వడియాలు. ఎండాక ఇలా ఉన్నాయండి. సో నేను మీకు మెథడ్ అయితే చూపించేస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర బాగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర తీసుకోండి. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి దీన్ని కొంచెం బరకగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అటుకులు ఉంటాయి కదండి, ఈ అటుకుల్ని చక్కగా నీళ్లు పోసి కడిగేసేయండి. దీంట్లో ఉన్న మట్టి అంతా క్లీన్ అయిపోవాలి. ఏదైనా ఇసుక అలాంటిది ఉంటే క్లీన్ అయిపోవాలి. నీట్గా ఇలా కడిగేసి దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అన్ని తీసేయండి. తర్వాత ఇలాగా మీరు చక్కగా దీన్ని ముద్దలాగా చేసుకోండి. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా ఉప్పు, తర్వాత ఇంగువ వేసుకుంటున్నాం. ఈ అటుకుల పేస్ట్ బాగా మెత్తగా ఉండాలండి. ఎక్కడా మీకు ఉండలు కట్టకుండా నీట్గా నిదానంగా కలుపుకోండి. ఇంగువ వేసుకోండి, ఉప్పు వేసుకోండి, తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. వేసుకుని దీన్ని బాగా ఇలా కలిపేయండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో? మనం బియ్యం పిండి ఉడికించి పెడితే ఎలా ఉంటాయో వడియాలు అంత సాఫ్ట్గానే ఈ ముద్ద కూడా ఉంది, ఈ డో కూడా ఉంది. సో మనం మురుకుల అచ్చు తీసుకుని దీంట్లో ఇలా చక్కగా ఈ పిండిని నింపేసుకుందాం. నింపేసుకున్న తర్వాత దీన్ని మనం చక్రాలుగా చిన్న చిన్న మురుకుల్లాగా వీటిని పైప్ చేసేసుకుందామండి. చూసారా ఇలా నీట్గా ఎక్కడా విరిగిపోకుండా చక్కగా వస్తాయన్నమాట ఈ వడియాలు. చిన్న పిల్లలకు కూడా పెట్టేయగలరండి. మీరు బాగా పిండి కలిపి మీ పిల్లల చేతికి ఇచ్చేసేయండి. ఇప్పుడు హాలిడేస్ కదా, వాళ్ళని చక్కగా ఇలా పిండేయమని చెప్పండి, చక్కగా పిండేస్తారు. నీట్గా ఇలా అన్నీ చక్కగా అరేంజ్ చేసుకుని మీరు ఒక 2 రోజులు చూడండి ఎంత నీట్గా వచ్చాయో. చాలా బాగా వచ్చాయండి వడియాలు. దీన్ని మనం 2 రోజులైతే ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇవి బాగా ఎండిపోయాక మనం వీటిని సంవత్సరం రోజులు, సంవత్సరం పైనే దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. సో ఎండాక ఇవి ఇలా ఉంటాయి. సో ఇవి మనం చక్కగా నీట్గా డబ్బాలలో వేసి స్టోర్ చేసేసుకోండి. ఇలా మీకు కావాల్సినప్పుడు నూనెలో వేసి వేయించుకొని చక్కగా పప్పన్నం, సాంబార్ అన్నంలో, ఆవకాయ అన్నంలో నంచుకొని తినండి. చాలా చాలా బాగుంటాయి. హాలిడేస్లో పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవి చేసి ఇవ్వచ్చు అనమాట. ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలిసే వరకు మీ విజయ్.